బ్రేకింగ్ న్యూస్. ఇండియాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇక మరో పక్కనైతే మహారాష్ట్ర, ముంబైలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కో కేసు నమోదైంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులైతే సూచనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 మరణాలు సంభవించడం అనేది ఉత్కంఠంగా మారింది. దీంతో కరోనా మరణాలు మరొకసారి స్టార్ట్ అయ్యాయంటూ కూడా వైద్య శాఖ అయితే అప్రమత్తమైంది. సో ఈ నేపథ్యంలో అటు కోవిడ్ బారిన పడి 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే వైద్యులైతే ప్రకటించారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు మృతి చెందడం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరో పక్కనైతే అటు మే 22 ఆసుపత్రిలో చేరిన యువకుడు ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే మృతి చెందాడు. ఇక ఇదిలా ఉండగా కర్ణాటకలో కూడా ఒక కరోనా పాజిటివ్తో కూడా హాస్పిటల్లో చేరగా ఆ వ్యక్తి కూడా మరణించిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికీ ఇండియాలో అయితే 2 కరోనా మరణాలు సంభవించడంతో వైద్య శాఖ అయితే అప్రమత్తమైంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, తగిన సూచనలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యాధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో పక్కన ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, జననివాసం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మాస్క్, శానిటైజర్ కంపల్సరీ అంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎక్కడికెక్కడ ఐసోలేషన్ వార్డులు కూడా ఇప్పటికీ ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. సో దీంతో ఏ అయితే 2 మరణాలు సంభవించాయో అటు థానేలోని ఇలాగే కర్ణాటకలో 2 మరణాలు సంభవించడంతో కూడా ఇప్పటికే మొత్తం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. కరోనా మరొకసారి అటు భారతదేశాన్ని ఉలెక్కిపడేలా చేసిందనే చెప్పాలి. ఇప్పటికే మనం చూసాము, ఒక్కొక్క ఇయర్ వస్తున్న వేరియేషన్లో ఎంతమంది కరోనా బారిన పడి మృతి చెందిన ఘటనలు అయితే మనం చూసాము. అయితే మరొక్కసారి కరోనా వేరియంట్ అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. ఇప్పటికే ఒక్కొక్క కేసు కూడా నమోదవుతూ వస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క కేసు నమోదైంది. సో దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హాస్పిటల్లో కూడా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఐసోలేషన్ వార్డులు కానివ్వండి, ఆక్సిజన్ కావండి, అన్నింటినీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు వైద్యులైతే. దీని పట్ల ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ముందు నుంచే సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, కరోనా అటు చాప కింద నీరులో విస్తరిస్తూ ఇప్పటికీ 2 ప్రాణాలను అయితే బలి తీసుకుంది. మరి దీంతో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా ఎవరైనా కరోనా పేషెంట్లు ఉన్నారా? అసలు వైద్యులు ఏం చెప్తున్నారు? ఇటు ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కరోనా చాపగంద నీరులా విస్తరిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. మహారాష్ట్ర, ముంబైలో కరోనా కేసులు రోజులు పెరుగుతున్నాయి. కోవిడ్ బారిన పడి ఇప్పటి వరకు మహారాష్ట్రలో అని ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇక కోవిడ్ వల్ల 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లుగా కూడా అధికారిక సమాచారం తెలుస్తుంది. తానాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 22న ఆసుపత్రిలో చేరిన యువకుడు ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేశారు. దీనితో పాటు ఇటు కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో కూడా ఒక వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తుంది. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు అస్వస్థ గురయ్యారు. పరీక్షలు నిర్వహించిన కరోనా పాజిటివ్ అని నిర్ధారణ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. నేను కూడా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు ఏదమని, మరి ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో దీని ప్రభావం అనేది ఎక్కువ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా గుమ్మికూడవద్దు, జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు కంపల్సరీగా మాస్క్ కూడా ధరించాలి. మరోవైపు సింటమ్స్ అనేది గతంలో వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు అనుభవం ఉంటుంది కాబట్టి ఆ సింటమ్స్ ప్రకారం ఏదైతే జలుబు, దగ్గు, కళ్ళు మండడం, గొంతు మండడం, జ్వరం కానీ ఇటువంటి మొత్తం తగిన జాగ్రత్త తీసుకొని వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలు తెలుసుకొని దాని ద్వారా మాస్క్ ధరించడం ద్వారా కరోనాను నివారించవచ్చు అనేది కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. దానిలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. నిర్లక్ష్యం వహించిన పట్ల ప్రాణం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఇటీవల జరిగిన ఈ కరోనా కేసుల వల్ల ఇప్పుడు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో ఇద్దరు మరణించే నేపథ్యంలో మరణాలు అనేది జరగకుండా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా 2 కరోనా కేసులు, తెలంగాణలో, ఆంధ్రలో 2 కరోనా కేసులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇటు అక్కడ కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే సిమ్టమ్స్ అనేది కరోనా సిమ్టమ్స్ అనేది ఈజీగా దగ్గు, జలుబు, ఇది సీజనల్ వ్యాధులు, కరోనా సంబంధించిన సిమ్టమ్స్ అనేది 2 కూడా
ఒకే విధంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యం అనేది వహించొద్దు. జలుబు దగ్గర అని ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహిస్తూ మాస్కులు ధరించకుండా ఇష్టానుసారం తిరుగుతున్న నేపథ్యంలో గతంలో ఏదైతే ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నా అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ప్రధానంగా చెప్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఎంతో వేల సంఖ్యలో కరోనా వల్ల చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబాలు అనాథలయ్యారు. తల్లిదండ్రులు లేక పిల్లలు లేక తల్లిదండ్రులు అందరూ కూడా చాలా మంది కరోనా ప్రభావం వల్ల చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు వచ్చే కరోనా వల్ల అంత తీవ్రత ఉండదు అని చెప్పినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రత లేనప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి ఎవరిని కాపాడుకోవచ్చు అనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. శివ, అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఏకంగా ఢిల్లీలో కూడా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. అలాగే అత్యధికంగా అయితే 273 కరోనా పాజిటివ్ కేసులు అయితే కేరళలో నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కేరళలో ఒకటేసారి ఇన్ని కేసులు నమోదవడానికి కూడా రీజన్ అంటే ఏం చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే దాన్ని బట్టే 1 by 1 ఇది అనేది ఒకరికి వస్తే చాలు ఇంకా అలాగా మొత్తం అందరికీ కూడా సోగుతుంది అనేది కూడా ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు వైద్యులు? అదే ప్రధానంగా కేరళలోనే ఎక్కువగా కేసులు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ కు వెళ్ళడం వల్ల కూడా గతంలో కూడా ఎక్కువగా కేసులు అనేవి ఎక్కువగా వచ్చాయి. అంటే గతంలో ఏదైతే కరోనా వచ్చిందో 2020 సమయంలో కూడా ఎక్కువగా కరోనా నుంచి ఎక్కువగా కేసులు అయితే వచ్చాయి. ఎక్కువ అక్కడ రావడం, అక్కడ నుంచి ట్రావెలింగ్ హిస్టరీ అక్కడ నుంచి కూడా ఎక్కువ ఉండటం, అక్కడ నుంచి వచ్చిన దాని వల్లే ఈ కరోనా కేసులు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా వచ్చాయనేది కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా కరోనాకు సంబంధించి కేరళలో కేసులు అనేది ఎక్కువ అవుతున్నాయి. అక్కడ ఒకసారి తగ్గినప్పటికీ కూడా అక్కడ జనజీవనం ఎక్కువగా అక్కడ ఉన్న మార్కెట్ కు కరోనా వచ్చిన వాళ్ళు వెళ్ళడం, అక్కడ అదంతా కూడా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కేరళలో కరోనా కేసులు అనేవి ఎక్కువగా వచ్చాయి. దాని ప్రభావం అనేది కూడా ఇతర రాష్ట్రాలపై కూడా ఎక్కువగా పడుతుంది. అంటే కేవలం కేరళ నుంచి వచ్చిన వారనే కాకుండా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే ట్రావెలింగ్ ఇస్తున్నారు, కరోనా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ వారితో కలిసి ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా అనేది ఎక్కువగా వ్యాపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా కరోనా వల్ల బారిన పడకుండా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే కరోనా సోకిందని అనుకుంటున్నారో వారు సింప్టమ్స్ వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఐసోలేషన్ పోవడం, శానిటైజర్ యూజ్ చేయడం, మాస్క్ ధరించడం, ఇదంతా చేయడం ద్వారా కొంతవరకు దాని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉంటూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఆరోగ్య శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్లక్ష్యం వహించకుండా మాస్కులు కంపల్సరీ ధరించండి. ఒకవేళ సింప్టమ్స్ ఏమైనా వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళండి అనేది ప్రధానంగా ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే భారత్లో 2 కరోనా మరణాలు అనేవి ఉత్కంఠ రేపుతున్నాయనే చెప్పాలి. సో దీంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే కరోనా పట్ల తగిన జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని వ్యతిరేకించవచ్చు అన్నట్లుగా కూడా దీన్ని నిర్ధారించవచ్చు అంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. అయితే కరోనా ముందుగానే మాస్క్ ధరించడం, శానిటైజేషన్ యూజ్ చేయడం, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో తిరగకపోవడం వంటివి చేయడం వలన కూడా దీని బారి నుంచి బయటపడవచ్చు అనేది కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. సో అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే ప్రకటించారు. దానికి సంబంధించిన ఇటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అటు వృద్ధుల వరకు కూడా కరోనా పాజిటివ్ కేసెస్ అనేవి అక్కడక్కడ నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కేసుల తీవ్రత ఒక పక్క నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే కేరళలో అయితే అత్యధికంగా కేసులు నమోదైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ ప్రాంతం వారైనా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే, అటు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది సో కంపల్సరీ. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే చిన్నవాళ్ళ నుంచి వృద్ధుల వరకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఫస్ట్ అయితే డాక్టర్ వద్దకు వెళ్ళి టెస్టులు చేయించుకుని దానికి తగ్గ మెడిసిన్ యూజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే సూచించారు. ఏదేమైనా కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు.